వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి తాటిపూడి రిజర్వేర్ వద్ద ఉన్నటువంటి అతిథి గృహాలు పూర్తిగా ఈరోజు శిథిలావస్థ చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అతిథి గృహాలన్నీ కూడా ఎన్నో సినిమాలకు, ఎంతోమంది సినీ ప్రముఖులకు, అలాగే ఎంతోమంది రాజకీయ నాయకులకు, అలాగే ఎంతోమంది టూరిస్టులకు ఎన్నో ఏళ్ళుగా ఆతిథ్యం ఇచ్చాయి. అలాంటిది ఈరోజు పూర్తిగా శిథిలావస్థ చేరుకున్న నేపథ్యం అయితే కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క అతిథి గృహాలు కూడా పూర్తిగా క్లోజ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ అతిథి గృహాలన్నీ కూడా పూర్తిగా తుప్పలతో, చెట్లు చేమలతో నిండిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనిపైన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో వాటిని అయితే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. విజయనగరం జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ పర్యాటక ప్రాంతాల్లో భాగంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే తాటిపూడి జలాశయ పర్యాటక ప్రాంతం ఒకటి. అయితే ఈ తాటిపూడి జలాశయం వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా అతిథి గృహాలు అయితే ఆనాడు నిర్మించారు. ప్రస్తుతం మనం ఏదైతే అతిథి గృహాలు ఏవైతే ఆనాడు నిర్మించినటువంటి గృహాలు ఉన్నాయో ఆ గృహాల వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఈ గృహాలు మనం అయితే ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఇక్కడికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ యొక్క గృహాల దుస్థితి ఎలా మారిందని అయితే మనమైతే ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. పూర్తిగా ఈ యొక్క గృహాలు ఈరోజు పశువులకి ఈరోజు నిలయంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే పశువులు వ్యర్థాలకు సంబంధించినటువంటి అయితే మాత్రం ఇక్కడ మనకు కుప్పలుగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా యొక్క ఏదైతే అతిథి గృహంలో ఎంట్రన్స్గా ఒక ప్రెస్లో ఒక రకంగా చెప్పడానికి స్పెషల్ అట్రాక్షన్ కనిపించినటువంటి ఏదైతే ఒక గోపురం ఆకారంలో కలిగినటువంటి 4 స్తంభాలతో ఉన్నటువంటి యార్చ్ అయితే మాత్రం పూర్తిగా ఈరోజు పశువులకైతే మాత్రం ఇక్కడ కట్టుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అతిథి గృహాలన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు ఈ అతిథి గృహాలన్నీ కూడా పూర్తిగా వైపు అయితే చూడొచ్చు ఒక ఏరియా అంతా కూడా పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకైతే అడ్డాగా మారినటువంటి పరిస్థితులు కూడా మాత్రం కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే ఎక్కడ కూడా ఏది కనిపించిన పరిస్థితి, ఎక్కడికక్కడే మందు బాటలతో పాటు విపరీతమైనటువంటి ఒక అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన మద్యపానానికి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉందో ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉపయోగించి సైడ్కి పడేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆ సీసాలు, వాళ్ళు తాగినటువంటి గ్లాసులు ఇవన్నీ కూడా ఎక్కడక్కడే చంద్రమందనగా పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఇంత నిర్లక్ష్య ద్వారానే ఎందుకు వహిస్తున్నారంటూ కూడా స్థానికులు, ప్రజా సంఘ నేతలు కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో హెచ్చించినటువంటి ఇటువంటి అతిథి గృహాలు అయితే మాత్రం పూర్తిగా ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం అనేది ఒక పద్ధతి కాదంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు ఈ యొక్క గృహాలన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చూడాలంటే ఎవరు కూడా పట్టించుకుపోవడం కారణం చేతనే పూర్తిగా శిథిలావస్థ పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇటువైపు చూసినా సరే చాలా సుందరంగా ఆనాడు తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క అతిథి గృహాలు అనేవి పూర్తిగా ఈ విధంగా పూర్తిగా పట్టించుకొని నిర్లక్ష్యంగా వహించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే చూడవచ్చు ఇక్కడ పూర్తిగా చూసుకుంటే అక్కడ అటువైపు 2 ఉంటాయి, ఇటువైపు ఒకటి ఉంటుంది. అలాగే మరొక వైపు చూసుకుంటే అటువైపుగా ఇంకొక అతిథి గృహం కూడా ఉంటుంది. సుమారు ఇక్కడ 5 అతిథి గృహాలు అయితే ఉంటాయి. 5 అతిథి గృహాలు కూడా పూర్తిగా ఒక నిర్లక్ష్యంగా వహించినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే పర్యాటక సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా ఈ యొక్క అతిథి గృహాలను పూర్తిగా పట్టించుకున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారంటూ పలువురు ప్రజా సంఘ నేతలు కూడా అడుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు కూడా పూర్తిగా పట్టించుకోలేదు. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే ఈ యొక్క పర్యాటక శాఖ ఉంది, ఈ యొక్క పర్యాటక శాఖకి ఒక పెద్ద పీట వేస్తున్నామంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ దగ్గరలోనే అంటే దీనికి ఆనుకుని ఉన్నటువంటి రిజర్వేర్ ఏదైతే ఉందో ఇప్పటికీ గొర్రెపాటి బుచ్చప్పారావు ఏదైతే రిజర్వేర్ పక్కన తాటిపూడి జలాశయం ఏదైతే ఉందో ఆ జలాశయం వద్దనే ఇప్పటికే చూసుకుంటే పలు కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఇక్కడికి ఆల్రెడీ టూరిజం కూడా డెవలప్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ టూరిజం డెవలప్ చేసినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా
వాళ్ళకి సంబంధించిన అతిథి గృహాలన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా గాలికి వదిలేయడం అనేది కూడా సబబు కాదు అంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ కూడా నిర్మాణం అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మధ్య నిర్మాణం అయినప్పటికీ కూడా ఒకవైపు పూర్తిగా శిథిలావస్థ చేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే ఈ విధంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక విధంగా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించినటువంటి ఆర్చిలు కూడా పూర్తిగా శిథిలావస్థ చేరిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీటిపైన ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి వీటిని మళ్ళీ యథావిధి స్థాయికి తీసుకుని వస్తే మంచి టూరిజం స్పాట్గా అయితే మనం తీర్చిదిద్దొచ్చని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఈ తాటిపూడి రిజర్వేర్ కానుకుని ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఆ కొండల్లో కాటేజీలు కూడా ఉండేవి. ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ లోపల కాటేజీలు కూడా ఆనాడు ప్రారంభించారు. ఆ కాటేజీలకు వచ్చినటువంటి కొంతమంది పర్యాటకులు అంతా కూడా వచ్చి ఇక్కడ సేద తీరేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువైపు చూసినా సరే పూర్తిగా చెట్లు చేమలు తుప్పలతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనమైతే చూడవచ్చు, ఒకవైపు పశువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రాంతంలో పశువులను కూడా ఎక్కడ దానికి సంబంధించిన వ్యర్థాలను కూడా కుప్పలుగా వేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు చూసినా సరే ఇంతటి చక్కనటువంటి అతిథి గృహాలని ఈ విధంగా మారిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం అంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అతిథి గృహాలన్నీ కూడా కరోనా టైంలోనే పూర్తిగా క్లోజ్ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ టైంలో పూర్తిగా క్లోజ్ అవ్వడంతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇటువంటి పరిస్థితి మాత్రం దాపరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువైపు చూసినా సరే ఇంతటి చక్కనటువంటి కట్టడాలన్నీ కూడా పూర్తిగా ఈరోజు ఈ విధంగా పరిస్థితి దాపరించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చక్కనటువంటి కట్టడాలని ఎంత నీట్గా తీర్చిదిద్దితే టూరిజం అనేది మరింత డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. టూరిజం వల్ల అయితే మాత్రం రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా అత్యధికంగా పర్యాటకులు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాంటి టూరిజాన్ని పూర్తిగా ఈరోజు ఈ విధంగా కళాహీనంగా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంతా కూడా శ్రద్ధ చూపించి ఇటువంటి పరిస్థితులు ఏవి లేకుండా మళ్ళీ వీటిని పునర్నిర్మాణం కనుక జరుగుంటే చాలా బాగుంటుంది అందుకు కూడా పలువురు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఏదైతే గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు ఏవైతే నిర్వహణ చేసేవాళ్ళో దాన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తే మరింత బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికే చూసుకుంటే మరోవైపు ఆ బోటింగ్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. బోటింగ్ ఏర్పాటు చేయడంతో ఎప్పటికీ పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. పర్యాటకులు వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండాలంటే ఎన్నో ఇబ్బందులు అవస్థలు ఎదుర్కొంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. వాళ్ళకి అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యం లేకుండా ఉండాలంటే ఇటువంటివి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన అతిథి గృహాలు అనేవి ఎవరైనా సరే అక్కడ ఉండాలంటే స్టే చేయాలంటే ఖచ్చితంగా అతిథి గృహాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటివి ఇటువంటి రూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి అలెక్ట్ చేస్తే తప్పకని ఇటువంటివి ఏవి కూడా సదుపాయాలు ఉంటేనే మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సదుపాయాలు లేని ఎవరు కూడా రాలేనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటువంటివి అన్నీ తీసుకొని ఇటువంటివి మళ్ళీ పునర్నిర్మాణం చేసి వీటికి సంబంధించి మళ్ళీ రీకనెక్షన్ అది కూడా నిర్మాణం చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మంచిగా ముందుకు వెళ్తే అవకాశాలు ఉంటాయంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లేదు మాత్రం ప్రస్తుతం మనం అయితే చూసినటువంటి నివ్వెరపోయేటువంటి నిజాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నిటిని కూడా ఈ కట్టడాలన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్నాయి. అదేవిధంగా మరోవైపు ఈ ప్రాంతంలో ఎక్కువగా చూసుకుంటే ఈ పశువులు అయితే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా కడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పశువులకు సంబంధించిన వ్యర్థాలు కూడా ఇక్కడే కుప్పలుగా వేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఎటు చూసినా సరే పూర్తిగా చెట్లు తుప్పలు చేమలతో నిండిపోయినటువంటి భవనాలు కూడా మరొకవైపు కనిపిస్తున్నాయి. ఇటువంటి వేల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఇటువంటి భవనాలని ప్రభుత్వం సొమ్ముని ప్రజల సొమ్ముని పూర్తిగా ఈ విధంగా నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి నివ్వెరపోయే నిజాలు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.